హలో ఆల్, వెల్కమ్ టు మైండెక్స్ సొల్యూషన్స్. ఈరోజు మనము ప్రపంచంలో అత్యంత ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలా ఒకటైన పైథాన్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు పైథాన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ పైథాన్? సో పైథాన్ అనేది ఒక జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇది చిన్న ప్రోగ్రామ్స్ నుండి పెద్ద పెద్ద అప్లికేషన్స్ వరకు ఏదైనా తయారు చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అందుకోసమనే ఇది జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. పైథాన్ అంటే ఏం చెప్పుకున్నామో ఇది ఒక జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్. అండ్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నుంచి పెద్ద పెద్ద అప్లికేషన్స్ వరకు ఏదైనా తయారు చేయడానికి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమనే మనము పైథాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. పైథాన్ని ఎవరు డెవలప్ చేశారంటే గుడియోవన్ రావ్సమ్ అని చెప్పేసి ఒక సైంటిస్టు 1991లో నెదర్లాండ్స్లో దీన్ని డెవలప్ చేశారు. సో ఫ్రమ్ ద కంపెనీ పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే కంపెనీ నుంచి దీన్ని తయారు చేశారనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్గా అయ్యి గుడియోవన్ రావ్సమ్ లీడర్షిప్లో సో దీన్ని డెవలప్ చేశారనమాట. ఇక్కడ పైథాన్ అనే పేరును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే బీబీసీ ఛానల్లో మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే ఒక కామెడీ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది అనమాట. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఈటీవీలో వస్తాయి కదా, సేమ్ అలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు టెలికాస్ట్ అయ్యేవి అనమాట. ఆ టెలికాస్ట్ అయ్యే వాటిలో ఒక్క ప్రోగ్రామ్ యొక్క పేరు వచ్చేసి మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనేది. ఇది బీబీసీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యేది. అక్కడి నుంచి పైథాన్ అనే వర్డ్ని మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే కామెడీ షో నుంచి తీసుకొచ్చారనమాట పైథాన్ అనే వర్డ్ని. సో మనము పైథాన్ అంటేనే ఏమనుకుంటాము, పైథాన్ అంటే ఏదో పాము, అదొక స్నేక్ నేమ్ కదా, పైథాన్ అంటే పామ్ దగ్గర నుంచి తీసుకొచ్చాం. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకు లోగో ఆఫ్ ద పైథాన్ కూడా మనకు పామ్ సింబల్లోనే ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చిందేమో అనుకుంటాం. నో, సో ఇది మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే ఒక కామెడీ ప్రోగ్రామ్ నుంచి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పైథాన్ని చదవడం కానీ పైథాన్ని రాయడం కానీ చాలా ఈజీగా చేయొచ్చు. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్, వితౌట్ లైసెన్స్ మనము ఈ పైథానింగ్ ప్రోగ్రామ్ని వాడుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద కమ్యూనిటీ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఐడిఈస్లో కమ్యూనిటీ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో అన్ని రకాల ప్లాట్ఫామ్స్కి లైక్ విండోస్ కానీ మ్యాక్ కానీ లైనక్స్ కానీ అన్నిట్లోనూ ఇది పనిచేస్తుంది. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పైథాన్ యొక్క యూజెస్ ఉపయోగాలు ఏంటంటో తెలుసుకుందాం. పైథాన్ చాలా డివిజన్స్లో ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ మనము సిస్టమ్ అప్లికేషన్స్ అని చూసుకున్నాం అనుకోండి. వాట్ ఈజ్ సిస్టమ్ అప్లికేషన్స్ అంటే సిస్టమ్ అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏముంటాయి మనకు విండోస్ ఉంటాయి, లేకపోతే మ్యాక్, ఐఫోన్ నుంచి యాపిల్ కంపెనీ నుంచి ఉంటుంది కదా మ్యాక్, లేదంటే లైనక్స్. సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ఎస్ నుంచి కూడా మనము సిస్టమ్ అప్లికేషన్స్లో కూడా మనము పైథాన్ యూజ్ చేసే బిల్డ్ చేశారనమాట అప్లికేషన్స్. ఇక్కడ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్తో చేసే పనులన్నీ మనము ఫైల్ హ్యాండ్లింగ్ కానీ సిస్టమ్ స్క్రిప్టింగ్ కానీ మొత్తం అంతా దేన్ని యూజ్ చేసి చేశారంటే పైథాన్ని యూజ్ చేసి చేశారనమాట. ఇప్పుడు కమింగ్ టు ద డెస్క్టాప్ అప్లికేషన్. ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్కి వచ్చామంటే పైథాన్ ఫ్రేమ్వర్క్స్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్ చేసుకొని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఏమేమి ఉంటాయి, విండోస్, పెయింట్, ఎంఎస్ వర్డ్, ఓకే, ఎక్సెల్, ఇంకా ఏమున్నాయి పవర్ పాయింట్, పీడిఎఫ్స్, ఇలాంటి అప్లికేషన్స్ వితౌట్ ఎనీ ఇంటరప్ట్ మనము డెస్క్టాప్ అప్లికేషన్స్ వన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డివైస్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలాంటి డెస్క్టాప్ అప్లికేషన్స్ని కంటిన్యూస్గా వాడచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మనకు తర్వాత ఏఎంఎల్ అప్లికేషన్స్ అన్నాం కదా. సో టెన్సార్ ఫ్లో కానీ కెరాస్ కానీ సైకిట్ లెర్న్ అనే లైబ్రరీస్ వలన పైథాన్ యొక్క అప్లికేషన్స్ అంటే యూజెస్ అనేటివి ఎక్కడంటే ఏఎంఎల్లో కూడా నెంబర్ 1 చాయిస్ అనమాట. అంటే
ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్లో టెన్సార్ ఫ్లోస్ అనేటివి కానీ, కెరాస్ కానీ, సైకిట్ లెర్న్ కానీ, ఈ లైబ్రరీస్ వలన పైథాన్ అండ్ ఏఎంఎల్లో మనము యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ లైబ్రరీస్ని బై యూజింగ్ ద పైథాన్ ఓన్లీ వీఆర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా వరకు నెంబర్ 1 చాయిస్ అని కూడా చెప్పొచ్చు మనం. తర్వాత కమింగ్ టు ద డేటా సైన్స్. డేటా సైన్స్లో పాండాస్ కానీ, నంపై కానీ, మ్యాట్ప్లాట్లిబ్ కానీ ఈ లైబ్రరీస్ అన్నిటినీ యూజ్ చేసుకొని మనము డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ చేయొచ్చు. అందువల్ల డేటా సైన్స్లో మనకు పైథాన్ అనేది హ్యూజ్ యూజెస్, హ్యూజ్ అప్లికేషన్స్ అనేవి. అంటే నథింగ్ బట్ పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్ ఇవన్నీ ఏం సపరేట్ కాదు, పైథాన్లో లైబ్రరీసే. సో వ్యాస్ట్గా మనం ఈ లైబ్రరీస్నే వాడతాం డేటా సైన్స్లో. అందుకోసమని డేటా సైన్స్ అప్లికేషన్స్లో కూడా పైథాన్ యూసేజ్ అనేది ఉంది. తర్వాత డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అనలిస్ట్ అన్న ఒకటే, బిజినెస్ రిపోర్ట్లు కానీ, ఇన్సైట్స్ కానీ, ప్యాటర్న్స్ ఏదైనా తెలుసుకోవడానికి మనము బాగా పైథాన్ని వాడతాం అనమాట. డేటా అనాలిసిస్ పర్పస్ డిఫాల్ట్గా వాడేది పైథాన్ లాంగ్వేజే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్నే ప్రిఫర్ చేస్తారు. తర్వాత మనము ఆటోమేషన్ అనొచ్చు దీన్ని, లేదా స్క్రిప్టింగ్ అనవచ్చు. మెషిన్ లెర్నింగ్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాము. మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అంటే నథింగ్ బట్ ఈ టెన్సార్ ఫ్లో, కెరాస్, సైకిట్ లెర్న్ అనేటివి మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ కిందకి వస్తాయి. ఇంకా మనం ఆటోమేషన్ అప్లికేషన్స్కి వెళ్తే, ఆటోమేషన్ అప్లికేషన్స్లో రిపిటేటివ్ టాస్క్, ఈమెయిల్స్ను పంపించేది మనం రియల్ టైంలో చాలా యూజ్ చేస్తామండి. ఈ ఆటోమేషన్, ఆటోమేట్ ఈమెయిల్ రావడము, ఆటోమేట్ రిప్లైస్ ఇవ్వడము, తర్వాత వెబ్సైట్ నుంచి ఏదైనా మనము డేటాను కలెక్ట్ చేసుకోవడము, రిపోర్ట్స్ని బిల్డ్ చేయడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్లా వాళ్ళు డ్రైవర్లెస్ కార్స్ను యూజ్ చేశారు కదా. రీసెంట్గా మనకు మీరు అబ్జర్వ్ చేస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ అయ్యి వచ్చిందనమాట. దట్ ఈజ్ వాట్ ఈ ఆటోమేషన్ అప్లికేషన్స్లో కూడా హ్యూజ్ పైథాన్ అప్లికేషన్స్ని మనము వాడతాము. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని మనము ఇంకా ఏమనొచ్చు అంటే, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో ఎంటిటీ రిలేషన్షిప్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనొచ్చు, ఈఆర్పి సిస్టమ్స్. లైక్ పెద్ద పెద్ద కంపెనీల్లో కానీ, సాఫ్ట్వేర్ దీనిలో కానీ, లేదంటే బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్స్, కాలేజెస్, సో ఇలాంటి వాటి అన్నిట్లోనూ మనము పెద్ద పెద్ద కంపెనీల్లో మనము పైథాన్నే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ కమింగ్ టు ద ఈ కామర్స్ అప్లికేషన్. ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు రియల్ టైంలో ఈ కామర్స్ అప్లికేషన్స్ గురించి తెలియని వాళ్ళే ఉండరు. ఎందుకు? ప్రతి ఒక్కరూ ఆన్లైన్ బిజినెస్ కానీ, ఆన్లైన్ పర్చేజెస్ కానీ మనము చేయకుండా అయితే ఉండలేం. ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్టు, మీషో, అమెజాను, మింత్రా, యాజియో, సో ఇవన్నీ ఇలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్. రీసెంట్గా మనము చూడాలంటే బ్లింకిట్, ఇలాంటివన్నీ అప్లికేషన్స్ అన్నీ మనం ఏమంటామంటే ఈ కామర్స్ అప్లికేషన్. ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అన్నిటినీ మొత్తము బ్యాక్ అండ్ లాజిక్ కోసం వాడే వాటినే ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్కి వెళ్తే సోషల్ అప్లికేషన్స్. వాట్ ఈస్ దిస్ సోషల్ అప్లికేషన్స్ అంటే, సోషల్ అప్లికేషన్స్లో మనం ఎక్కడ యూజ్ చేయం చెప్పండి. సోషల్ అప్లికేషన్స్ అంటే ఏమున్నాయి? లైక్ ఇన్స్టాగ్రాము, పింటరెస్ట్, బ్యాక్ ఎండ్లో పైథానే వాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా పైథానే, రెడిట్, సో రెడిట్లో కూడా మనకి ఇప్పుడు పైథానే వాడుతున్నారు అనమాట. సో ఇవి ఖచ్చితంగా ఇలాంటి అప్లికేషన్స్ని మనం చూసినప్పుడు ఇవి పైథాన్ని యూజ్ చేశారా అని మనము అబ్జర్వ్ కూడా చేయొచ్చండి. నో ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామంటే నెట్వర్క్ అప్లికేషన్స్. నెట్వర్క్ అప్లికేషన్స్లో చాటింగ్ యాప్స్ అనేటివి నెట్వర్క్ యాప్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. నథింగ్ బట్ ఇప్పుడు వాట్సాప్ ఉంది. వాట్సాప్లో మనం గ్రూప్స్ క్రియేట్ చేసి బల్క్ చాటింగ్ అనేది చేస్తాము. కమ్యూనికేషన్ టూల్స్లో లైక్ ఇప్పుడు ఒకరి నుంచి ఇంకొకరికి లైక్ ఏదైనా వీడియో కాలింగ్ కానీ, ఆడియో కాలింగ్ కానీ ఇలాంటివి చేయాలన్నప్పుడు మనం కమ్యూనికేషన్ పర్పస్ టూల్స్లో కూడా పైథాన్తోనే బిల్డ్ చేయొచ్చు అనమాట. కమింగ్ టు ద హెల్త్ కేర్లో ఏమేమి ఉంటాయి? హెల్త్ కేర్లో ఏముంటాయి అంటే బయో ఇన్ఫర్మాటిక్స్, అంటే ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్స్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఏదైనా హార్ట్లో ప్రాబ్లం ఉందంటే హాస్పిటల్కి వెళ్తే 2D ఎకో తీస్తారు. ఆ 2D ఎకోలో మన హార్ట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఒక మనకి ఇన్ఫర్మాటిక్ గ్రాఫ్ని ఇచ్చేసి ఒక 2D ఎకో గ్రాఫ్ పేపర్ని మనకు సో అది దేనివల్ల సాధ్యం అంటే బికాస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనమాట. సో తర్వాత డేటా అనలిటిక్స్ అంటే నథింగ్ బట్ మన హార్ట్ యొక్క డేటాను అది అనాలిసిస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది 2D ఎకో. సో అక్కడ మనము హెల్త్ కేర్ అప్లికేషన్స్లో మనము కూడా ఎక్కడ కూడా పైథాన్ని వాడుతున్నాం. నెక్స్ట్ గేమింగ్ అప్లికేషన్కి వద్దాం. ఈ గేమింగ్ అప్లికేషన్స్ గురించి తెలియని హ్యూమన్ ఉండరండి ఇప్పుడు. సో ఎట్లా అంటే పైథాన్ గేమ్ వాడి 2D గేమ్స్ని మనము బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రమ్మీ సర్కిల్ అంట మొబైల్ యాప్స్లో వాడే గేమింగ్స్ కావచ్చు, డెస్క్టాప్ లెవెల్లో కానీ సిస్టమ్ లెవెల్లో ఆడే ఏ గేమ్ అయినా కూడా పీవై గేమ్ అనే చిన్న ప్యాకేజ్ తోటి మనము 2D గేమ్స్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద మొబైల్ అప్లికేషన్స్. ఈ మొబైల్ అప్లికేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్లో మనము డే టు డే మొబైల్లో వాడే ఫోన్ యాప్ కావచ్చు, మెసేజ్ యాప్ కావచ్చు, ఏదైనా ఏ ఫ్రేమ్వర్క్ అయినా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, ఐఓఎస్ కావచ్చు, మొబైల్ యాప్స్లో ఐఓఎస్ని వేటిని యూజ్ చేసి రాస్తామంటే పైథాన్ని యూజ్ చేసి రాస్తామన్నమాట. పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు. సో ఇది మనము కంప్లీట్గా ఏం చెప్పవచ్చు అంటే దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వన్ ఎకో సిస్టమ్ అని చెప్పొచ్చు. ఎకో సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, డేటా సైన్స్లో కానీ, వెబ్ డెవలప్మెంట్లో కానీ, ఆటోమేషన్లో, గేమింగ్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లోనైనా పైథాన్ని మనము యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనము వాట్ ఈజ్ పైథాన్, అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అనేది మనం ఇక్కడ చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ విత్ యూ, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం పాటు కీప్ ఆన్ అప్డేట్, బెల్ ఐకాన్ నొక్కి అప్డేట్స్లో ఉండండి. మీకు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏదైనా కొత్త వీడియో పైథాన్ గురించి మనం యాడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఇంకా ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అంటే ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి పైథాన్ వల్ల అనేది మనము నెక్స్ట్ వీడియో తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో ప్లీజ్ ద కమెంట్ బాక్స్ ఈజ్ ఓపెన్ టు యూ. కామెంట్లో మీరు అడగచ్చు డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.